అని చెప్పిండు. హీ వాజ్ అ స్పాన్సరర్, ఇట్ వాజ్ నాట్ కాంట్రాక్ట్. క్రికెట్లో ఉన్నప్పుడు ఎట్లయితే మనం స్పాన్సర్ చేస్తారో ఫార్ములా ఈ కూడా ఈ వాజ్ అ స్పాన్సర్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కవిత గారు కానివ్వండి, చాలా హుందాగా మీడియా సమావేశాలు మాట్లాడుతున్నారు. రాజకీయంగా కూడా వాళ్ళు మాట్లాడుకున్న విమర్శలు ఉన్నప్పటికీ కూడా అట్లా చేస్తున్నారు. కానీ మీరే ఎందుకు ఇంత ఉత్సాహపడిపోయి నేను హుందాగా మాట్లాడేది ఒకసారి నువ్వు చెప్పాలి మనోజ్ గారు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా 40 minutes 30 minutes 40 minutes అయింది. మాట్లాడక ఎక్కడ కూడా హుందాగానే మాట్లాడతాం. మా రక్తంలోనే హుందాతనం ఉంది. బరాబర్ హుందాగా మాట్లాడతాం. ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే కూడా బరాబర్ నిలదీస్తాం, బరాబర్ అడుగుతాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. కౌశిక్ రెడ్డి గారు, ఎన్నికల ముందు వరకు కూడా మెగా కృష్ణారెడ్డిని బ్యాన్ చేయాలి, మెగా కాంట్రాక్టులో అవినీతి జరిగిందని పదే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మెగా గురించి మాట్లాడటం లేదు? దానివల్ల మీరే అర్థం చేసుకోవాలి. క్విట్ ప్రోకో దాంట్లోనే ఉన్నట్టుంది, అర్థం చేసుకో. కౌశిక్ రెడ్డి గారు, అంటే ఎలాంటి లాభం జరిగింది ఇద్దరికి? నువ్వు అర్థం చేసుకో. క్విట్ ప్రోకో అల్లనే ఉంది. 4000 కోట్లు ఆడ కొడంగల్లో ఇచ్చిండు. ఆ కొడంగల్ల క్యాచ్ ఎలా క్విట్ ప్రోకో రేవంత్ రెడ్డిని అడగాల. రైట్, మీరు బీఆర్ఎస్ పార్టీకి బద్ధ విధేయుడిని అంటున్నారు, రైట్? సో మీరు ఎవరి వర్గం? కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గం? ఓన్లీ కేసీఆర్ వర్గం, వేరే వర్గం ఉండదు. ఈ పార్టీలో వేరే వర్గం అనేదే ఉండదు. ఓన్లీ వన్ వర్గం, ఆ వర్గం కేసీఆర్ వర్గం. కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా, కవిత గారు కూడా, అందరు కూడా కేసీఆర్ గారి వర్గమే. మేమందరం ఓన్లీ కేసీఆర్ గారి వర్గం, ఎవ్వరు వర్గం కాదు. రానున్న సమీప భవిష్యత్తులో ఇటువంటి వర్గ ఇవేమన్నా వచ్చినప్పుడు మీరు ఎటువైపు మళ్ళుతారు? అసలు వర్గ పోరే ఉండదు బాస్. మా పోరే కేసీఆర్ గారు పోరు గంతే. కేసీఆర్ గారు ఏం చెప్తే గదే ఉంటుంది. ఇప్పటికీ ఇంకా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుందా? 10,000%. నీకేమైనా డౌట్ ఉందా? మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్, డౌట్ ఏముందా? మరి మొన్న తెలంగాణ భవన్ వేదికగా జగిత్యాల వెళ్ళిన తర్వాత కవిత దగ్గర కానీ సీఎం నినాదాలు వినిపించారు. మస్తు మంది చేస్తారు భయ్ నినాదాలు జనం చేస్తుంటే దాన్ని మేమేం అనలేం కదా. కానీ బాజాబ్తో మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇవాళ తెలంగాణలో మొత్తం కూడా నడుస్తుంది. మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుకుమని కూడా అనదు. కౌశిక్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత మీరు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఫ్లై యాష్లో అవినీతికి పాల్పడుతున్నారని. తర్వాత ఏమైంది? అవినీతి ఆగిపోయిందా, లేదంటే పొన్నం ప్రభాకర్ మీ మధ్యలో ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరిందా? ఒకటే మీకు చెప్తున్నా, అండర్స్టాండింగ్ కుదరలేదు, తొక్కతోలేదు. బాజాబ్తూ నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాని తర్వాత వాళ్ళు బంద్ చేసిర్రు. ఇప్పుడు ఆ మైన్ నడుస్తలేదు, దే హ్యావ్ స్టాప్ ద మైన్. బట్ బాజాబ్తూ అసెంబ్లీలో మాత్రం నేను ప్రశ్నించిన రోజు బరాబర్ ప్రశ్నించిన, అసెంబ్లీ సాక్షిగానే చేసిండని చెప్పిన తర్వాత ఇప్పుడైతే నడుస్తలేదు. రైట్, మీ ఫోన్ ట్యాపింగ్ కి గురైందని చెప్పి మీరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళారు. మీరు జనరల్గా కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక వివాదం జరిగింది. నిజంగానే మీ ఫోన్ ట్యాపింగ్ గురవుతుంది అంటున్నారా? 10,000% నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేది ఈ వేదిక ద్వారా ఇప్పుడు కూడా నేను ఆరోపిస్తా ఉన్నాను. 101% నేను రేపు కోర్టులో కూడా పిటిషన్ వేయబోతా ఉన్నాను. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను ఉంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను పోలీస్ స్టేషన్కి పోతే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారని నేను బార్జిన్ కాలేదు. నేను బాజాబ్తూ ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను పోయినా. నేను పోయే కంటే 5 నిమిషాల ముందు ఏసీపీ గారు వెళ్ళిపోయినరు. నన్ను చూసి సిఏ గారు లిటరల్లీ రన్నింగ్ చేసుకుంటా కారెక్కిపోయిండు. నేను అడిగిన, ఇది అసెంబ్లీ యాక్ట్, ఎనీ ఎమ్మెల్యే కమ్స్ టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్. అలా గ్రీవెన్స్ని మళ్ళీ సెండ్ ఆఫ్ చేయాలా. ఇది నేను చెప్పే చట్టం కాదు, ఇది చట్టం. అసెంబ్లీ రూల్స్, బిజినెస్ రూల్స్లో, అసెంబ్లీలో చట్టంలో బుక్లో ఉంటాయి ఇవి. కానీ నన్ను చూసి ఉరికిపోవడం ఏంది అని నేను అడిగితే, నేను ఒక ఎమ్మెల్యేని నా గ్రీవెన్స్ పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా 2 నిమిషాలు, నువ్వు చెయ్యి అని చెప్తే లేచి ఉరకడం ఏంది అసలు? అట్లా ఉరుకొచ్చా? ఈజ్ దట్ రైట్? రెండోది, నా మీద కేసు ఏం పెడతాడు? ట్రెస్ పాస్ కేసు పెడతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ట్రెస్ పాస్ కేసు ఉంటుందా? ఒక పోలీస్ స్టేషన్కి పోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్తో పోయినా,